ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం అంటూ శివదేవుని దివ్య వైభవాన్ని ఎందరో కీర్తించారు. తనంత తానుగా ఎవరి నుంచి ఉత్పన్నం కాని దివ్య రూపుడిగా కాలంతో నిత్యం వెలిగే పరమాత్మను శివుడు అంటారని వేదవాక్కు. అలాంటి శివ పరమాత్మకు అనేక నామధేయాలు. స్వామి రూపం లింగాకృతి అయినా ఎన్నో నామ విశేషాలతో మహేశ్వరుడి మూర్తిమత్వం విలసిల్లుతోంది. ఆ పరంపరలోనిదే అగస్త్యేశ్వర స్వామి స్వరూపం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో నెలకొన్న అగస్త్యేశ్వర స్వామి ఆలయం పౌరాణిక, చారిత్రక ప్రశస్తి ఉన్న ఈ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నటరాజుకి నట భంగిమవో, కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహదేవుడే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. కీర్తన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్ఠించాడు. ఆ పరంపరలోనే నేటి ప్రొద్దుటూరు ప్రాంతంలో శివలింగ స్థాపన చేశారు. ఒకప్పుడు కీకారణ్య ప్రాంతమైన ఈ ప్రదేశం అగస్త్యుడి తపోస్థలి. కాలక్రమంలో ఈ ప్రాంతం చోళరాజుల పాలనలో భాగమైంది. చోళులు అగస్తేశ్వర స్వామికి మొదటగా ఆలయం నిర్మించగా ఆ తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మల జ్ఞాన చక్షుసే నమః శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే. శివ అనే రెండక్షరాలలోనే అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. శ అంటే శాశ్వతమైన ఆనందం, ఇకారం పురుషవాచకం, వకారం శక్తి సూచకం. శాశ్వతానందకారకులైన ప్రకృతి పురుషుల సమ్మేళనమే శివత్వం. అలాంటి శివుడు అగస్తేశ్వరుడిగా అతి ప్రాచీనమైన శైవ సన్నిధానంలో వర్ధిల్లుతున్నాడు. ఋషయ లింగం ధారయంతి. ఋషులు లింగాకృతిని సర్వాత్మనా ధారణ చేసి చరితార్థులయ్యారని వేదవాక్కు. అలాంటి ఋషులలో సర్వశ్రేష్ఠుడు అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివలింగాకృతి ఈ ఆలయంలో భాసిల్లుతోంది. సువిశాలమైన ప్రాంగణంలో వర్ణరంజితమైన ఆలయ గోపురాలు, ప్రాకారాలతో, ఉపాలయాలతో సంపూర్ణ శైవక్షేత్రంగా ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర స్వామి ఆలయం వర్ధిల్లుతోంది. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ
జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా ఈ పట్టణ మధ్య భాగంలో ధీర గంభీరంగా సర్వం శివమయం జగత్ అనే రీతిలో ఈ ఆలయం భక్తజనాకర్షణంగా కొలువుతీరి ఉంది. చోళరాజుల ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగానికి గుడి కట్టి విశేషంగా ఆరాధించారు. 1498వ సంవత్సరంలో విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయల ఆధ్వర్యంలో ఆయన సైనికాధికారి నరసనాయకుడు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్టుగా శాసనాల ద్వారా వెల్లడవుతోంది. 120 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పుతో ఎత్తైన ప్రాకారాలు కలిగిన ఈ ఆలయానికి నలుదిక్కుల 4 రాజగోపురాలుండడం విశేషం. ఒక్కో రాజగోపురంపై పంచభూతాలకు, పంచతన్మాత్రలకు, పంచప్రాణాలకు, పంచకోశాలకు ప్రతీకగా పంచకలశాలు నెలకొని ఉంటాయి. 1966వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, 1988వ సంవత్సరంలో జయేంద్ర సరస్వతి స్వామివార్లు అగస్తేశ్వర స్వామివారిని సేవించి రాజగోపురంపై బంగారు కలశం ప్రతిష్ఠ చేసి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. నమ శివ ధిమి 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 తాండవ శంకరవు, నమ శివ హర 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 భక్తవ శంకరవు, నమ శివ 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 జంగమ దేవరవో, నమ శివ భవహర పురహర మంగళదాయకవో, ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర, బాలేందు శేఖర నాగేంద్రభూషణ దీవించరావయ శంభో శంకర, నమ శివ ధిమి 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 తాండవ శంకరవు, నమ శివ హర 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 భక్తవ శంకరవు. తూర్పు రాజగోపురంపై పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి స్వామి బంగారు కలశాలను ప్రతిష్ఠించారు. ఉత్తర దక్షిణ రాజగోపురాలపై కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి స్థూల బంగారు కలశాలను ప్రతిష్ఠించారు. అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు వంటి దివ్యపురుషుల తేజస్సుతో అగస్త్యుడిని ఆవిర్భవించాడు అని పురాణాలు పేర్కొంటున్నాయి. లోకంలో పూజా సంవిధానాన్ని, ఆరాధనా క్రతువులకు నియమ నిబంధనలను ఏర్పరిచింది అగస్త్యుడే. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, జగముల నేలేటి జగదీశ పరమేశ, జగముల నేలేటి జగదీశ పరమేశ, చిత్రాతి చిత్రము నీలీలలు. సమస్త దేవతాగణాలు అగస్త్యుడికి ప్రణమిల్లుతాయి. దక్షిణ భారతదేశంలో శివభక్తిని ప్రచారం చేసిన మహనీయుడాయన. రావణ సంహారం కోసం శ్రీరాముడికి ఆదిత్య హృదయం ప్రబోధించాడు. అగస్త్యుడు దక్షిణాపథంలో విస్తృతంగా సంచరించడానికి, ఆయన దక్షిణ పథంలోనే స్థిరంగా ఉండడానికి ఓ కథనాన్ని కారణంగా చెబుతారు. వింధ్య పర్వతం భరత ఉపఖండం మధ్యలో నెలకొని ఉండడం,
ఆ పర్వతం నానాటికి పెరిగిపోతూ ఉండడం జరుగుతున్నది. వరబల గర్వంతో వింధ్య పర్వతం క్రమక్రమంగా అంతకంతకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి సైతం అడ్డంకిగా మారుతున్నది. దాంతో లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయి. అప్పుడు దేవతలు శరణు వేడగా అగస్త్యుడు వింధ్య పర్వతం సమళీనానికి వెళ్తాడు. అగస్త్యుణ్ణి చూసిన వింధ్య పర్వతం ఆశాంతం వంగి సాగిలపడి వినమ్రంగా ప్రణమిల్లింది. తను దక్షిణాపథానికి వెళుతున్నానని, తిరిగి వచ్చే వరకు ఇదే రకంగా వంగి సాగిలపడి ఉండమని ఆదేశించాడట. వింధ్య పర్వతాన్ని ఇక ఎప్పటికీ అలాగే ఉంచాలి అన్న ఉద్దేశంతో అగస్త్యుడు దక్షిణ పథం నుంచి మళ్లీ ఉత్తర భారతానికి రానేలేదు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ శివలింగాలను ప్రతిష్ఠిస్తూ జీవన పర్యంతం దక్షిణ భారతంలోనే ఉన్నాడు. అలా ప్రతిష్ఠించబడినదే ప్రొద్దుటూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం. ప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర ఆలయం ప్రతినిత్యం శివనామ స్మరణతో వర్ధిల్లుతుంది. భక్తిభావ సంభరితంగా తేజరిల్లుతుంది. గర్భాలయములో అగస్తేశ్వర స్వామి 3 అడుగుల మహాశివలింగమూర్తిగా దర్శనీయమవుతున్నాడు. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ శివలింగాకృతి నేటికి దివ్య ప్రభాభాసితంగా జ్యోతిస్ఫటికమయంగా ప్రకటితమవుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటి బంగారు వ్యాపార లోగిలిలో భక్తుల పాలిట కొంగు బంగారంగా అగస్తేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. ఎటు చూసినా, ఏ వైపు పరిశీలించినా చూడముచ్చటైన కళాకృతులు భక్తులను పరవశింపజేస్తున్నాయి. చోళుల కాలం నాటి శిల్పకళా వైభవం నేటికి ఈ లోగిలిలో దర్శనమవుతోంది. గర్భాలయంలో నెలకొని ఉన్న అగస్తేశ్వరుడు రసగిల్లేశ్వరుడు. ఈ రససిద్ధికి సంకేతంగా చిన్న చిన్న రంధ్రాలు సైతం గోచరమవుతాయి. కోరిన అభీష్టాలను నెరవేర్చే భక్తాభీష్ట వరదుడిగా అగస్తేశ్వరుడు వినుతికెక్కాడు. నమస్తే మహాదేవ శంభో, నమస్తే ప్రసన్నైక బంధో అంటూ భక్తులు స్వామిని ప్రార్థిస్తారు. రజిత కైలాస మంటపంలో ఉంటూ స్వామి జగదేక సమ్మోహనంగా గోచరమవుతాడు. అలాంటి అగస్తేశ్వరుడికి ప్రతినిత్యం విశేషంగా అభిషేకాది వేడుకలు నయన మనోహరంగా కొనసాగుతుంటాయి. మనసును జలంగా ధృవీకరించి స్వామిపై అభిషేకిస్తున్నాం అనే భావన ఈ ప్రక్రియలో వ్యక్తమవుతుంది. శివానుగ్రహం వల్ల లభించిన ద్రవ్యాలన్నీ ఆ పరమేశ్వరుడిగా సమర్పిస్తూ, హే పరమేశ, నీ కరుణ వల్ల మాకు లభించిన ఈ ఆహార ద్రవ్యాలన్నీ మళ్ళీ నీకే సమర్పిస్తున్నామయ్యా. ఎల్లప్పుడూ మాకు నీపై భక్తికి మా భుక్తికి లోటు రాకుండా నీ అనుగ్రహాన్ని కురిపించు స్వామి అని ప్రార్థించడమే ఈ అభిషేకంలోని ఆంతర్యం.
నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం వర్ణరంజితమై వర్ధిల్లుతుంది. సువిశాల లోగిరిలో ఉన్న ఈ ఆలయం సుందర సుమనోహరమై ఆకర్షిస్తుంది. ఆలయ గోపురాలపై, ముఖమంటపాలపై సజీవ మూర్తులుగా అలరారే రంగుల హంగులతో ఆకట్టుకుంటాయి. ఆలయ లోగిరిలో ఉన్న ఉపాలయాలు ఈ ఆలయ వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేస్తాయి. కోదండరామస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అలంకారయుతంగా దర్శనమిస్తాయి. శ్రీరాముడు కోదండాన్ని ధరించి ఉండగా సీతాదేవి పద్మాన్ని ధరించి ఆశ్రిత వరదాయినిగా అనుగ్రహాన్నందించే కల్పవల్లిగా గోచరమవుతోంది. సీతారాములు నెలకొన్న విగ్రహ పీఠం దిగువన దాసాంజనేయ స్వామి విగ్రహాకృతి గోచరమవుతున్నది. ఈ ఆలయంలోకి చేరువలోనే సర్వకార్యం సిద్ధిప్రదాయకుడైన గణపతి మందిరం ఉంది. ఇదే లోగిలిలో ఆర్షధర్మ ప్రవక్త, ఆర్షధర్మ సంవిధాన మూలపురుషుడు అయిన జగద్గురువు ఆదిశంకరాచార్యుల మందిరంలో ఆదిశంకరుల విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని ప్రణమిల్లుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే భీమలింగేశ్వర స్వామి సన్నిధి ప్రత్యేకంగా ఉంది. అలాగే నవగ్రహ మండపం ప్రధానాలయానికి తూర్పు దిశగా ఉంది. వేద పాఠశాల నిర్వహణకు, దేవాలయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ప్రతి సంవత్సరం అగస్తేశ్వర స్వామికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నుంచి నవాహినికంగా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. కార్తీక మాఘమాసాల్లో ఈ క్షేత్రానికి తరలివచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తారు. అలాగే ఆ రోజు శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్తేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు కళ్యాణ వేడుక కమనీయంగా ఆవిష్కృతమవుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు దేవీ శరన్నవరాత్రులు ఈ దేవస్థానంలో నేత్రోత్సవంగా కొనసాగుతాయి. జగన్మాత రాజరాజేశ్వరి ఈ నవరాత్రుల్లో వివిధ అలంకారాలలో, రూపాలతో భక్తులకు దివ్యానుగ్రహాన్ని అందిస్తుంది. 1986వ సంవత్సరం నుంచి ఈ శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి సమేత అగస్తేశ్వర స్వామి గ్రామోత్సవం ప్రొద్దుటూరులో జరిగే విశేషమైన వేడుక. గత 33 సంవత్సరాలుగా ఈ గ్రామోత్సవం పురవీధుల్లో నయన మనోహరంగా జరుగుతున్నది. అగస్త్య ప్రతిష్ఠిత శివలింగంగా భాసిస్తూ, అగస్తేశ్వరుడిగా వర్ధిల్లుతూ, అందరి ఆకాంక్షలను నెరవేర్చే ఆదిదేవుడిగా ప్రొద్దుటూరులో పరమ పావనకరంగా భక్తులకు స్వామి దర్శనమిస్తున్నాడు. ప్రొద్దుటూరు పట్టణానికి దేశం నలుమూలల నుండి రోడ్డు, రైలు మార్గాల రవాణా సదుపాయం ఉంది. హైదరాబాదు నుంచి 385 కిలోమీటర్ల దూరంలో, కడప నుంచి 53 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు నెలకొని ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 5:30 నుండి 11 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 వరకు. ఆది మధ్యాంతరహితుడైన జ్యోతిస్వరూపుడు మహేశ్వరుడు, మంగళదాయకుడైన మహిమోపేతుడైన ఆ మహదేవుడు అగస్తేశ్వరుడుగా భక్తులని అనుగ్రహిస్తున్నాడు. చైతన్య స్ఫోరకంగా సృష్టి చక్రాన్ని ముందుకు నడిపించే ఆ లోకేశ్వరుడైన అగస్తేశ్వరుడికి ప్రణమిల్లుదాం.
రేపు మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహదేవుడే కొలువుంకన కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.